దీపను డాక్టర్ దగ్గర చూసిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. దీప ఏంటి ఇక్కడ డాక్టర్ దగ్గర ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ అయితే ఇలా చెప్తూ ఉంటారు. చూడు కార్తీక్, నీ బిడ్డను చంపేయమంటుంది దీప. వాళ్ళ అమ్మని బ్రతికించమని అడుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అడుగుదామనే నిన్ను పిలిచాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వింటున్న కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి దీప, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. లేదు బావ, నాకు మా అమ్మ కావాలి బావ, నువ్వు కూడా డాక్టర్‌తో చెప్పు బావ అని దీప అయితే డాక్టర్‌తో చెప్పమని కార్తీక్‌ని బ్రతిమాలుతూ ఉంటుంది. కార్తీక్ అయితే చాలా ఏడ్చేస్తూ ఉంటాడు. అసలు ఆ మాటనైతే అసలు తట్టుకోలేడు. "ఏం మాట్లాడుతున్నావు దీప? కడుపులో ఉన్న బిడ్డని ఎలాగా చంపేయమంటున్నావు" అంటే, "నాకు కనబడుతున్న మా అమ్మ ముఖ్యం అండి. ప్లీజ్ అండి, మీరు కూడా డాక్టర్‌తో చెప్పండి. మా అమ్మని బ్రతికించమనండి, ఆపరేషన్ చేయమనండి" అని అయితే దీప అడుగుతూ ఉంటుంది. బావ, ఒకసారి మీ అమ్మగారు ఏమన్నారో నీకు గుర్తుందా? మనకు కనబడిన వాళ్ళని కాపాడుకోవడం చాలా ముఖ్యం కనబడిన వాళ్ళకన్నా అని చాలా సార్లు చెప్తూ ఉంది. నీకు ఆ విషయం గుర్తుందా బావ అని కాంచన ఆడిన మాటను దీప కార్తీక్‌కి గుర్తు చేస్తూ ఉంటుంది. నేను కాదనట్లేదు దీప, నిజమే. గానీ మన కడుపులో ఉంటున్న బిడ్డని నువ్వు ఎలా చంపేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు దీప. బిడ్డ కూడా ఇంపార్టెంటే కదా! శౌర్య ఒక విషయం చేసింది గుర్తుందా? ఒక చిన్న టవల్‌ని పట్టుకొని మా చెల్లి అని ఆడుకుంటూ ఉంటుంది. "చెల్లెప్పుడు పుడుతుంది నాన్న" అని చాలా సార్లు అడిగింది. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? మనం శౌర్యకి ఏం సమాధానం చెప్తాం? శౌర్యని బాధపెడతామా అని దీపని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. బావా, నువ్వు ప్లీజ్ బావా, నువ్వు ఇలా మాట్లాడకు. నాకు మా అమ్మ ఇంపార్టెంట్ బావా. నేను కేవలం మా అమ్మని బ్రతికించుకోవడానికే ఇది చేస్తున్నాను బావా అని దీప అయితే కార్తీక్‌ని అంటూ ఉంటుంది. చేతులు పట్టుకొని మరీ బ్రతిమాలుతుంది. ప్లీజ్ బావా, దీనికి ఒప్పుకో బావా అని అంటూ ఉంటుంది. ఆఖరికి కాలు కూడా పట్టుకుంటుంది. సరే దీప, నేను కూడా దీనికి ఒప్పుకుంటున్నానని డాక్టర్‌తో అంటూ ఉంటాడు. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చెయ్యండి. నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. దీప అయితే ఈ మాటలు చాలా ఆనందంగా తీసుకుంటూ ఉంటుంది. డాక్టర్ మాత్రం అసలు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటారు. "ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నువ్వు దీపకేదో సర్ది చెప్తావని నిన్ను పిలిస్తే నువ్వు కూడా ఇలా అంటావేంటి" అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు. "మా అత్త కూడా నాకు చాలా ఇంపార్టెంటే డాక్టర్. నన్ను ఒక కొడుకులాగా బాగా చూసుకుంది. నేను ఆ మేలుని మర్చిపోలేను" అనుకోని చెప్తూ ఉంటాడు. డాక్టర్ అయితే ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి కార్తీక్ గూడా మారిపోయారు అని. సరే అని చెప్పి ఇంకా కోపంగా శివన్నారాయణ ఇంటికైతే డాక్టర్ గారు బయలుదేరిపోతూ ఉంటారు. శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళిన డాక్టర్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరితో చెప్తూ ఉంటారు. జోష్న శాంపిల్స్ అయితే సుమిత్ర గారితో మ్యాచ్ అయ్యాయి. ఆపరేషన్‌కి మీరు రెడీ అయిపోండి అని చెప్తారు. ఆ మాటలు వింటున్న సుమిత్ర, దశరథ వాళ్ళందరూ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటారు. జోష్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఈ డాక్టర్ ఏంటి నాకు ఫేవర్ చేస్తున్నారు? నా కోసం ఇలా చెప్పారని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్, దీప వాళ్ళు కూడా పోన్లే డాక్టర్ అయితే నిజం చెప్పలేదని చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.